ఏపీలో మంత్రుల శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ మంత్రులకు శాఖల కేటాయించే అవకాశం కనిపిస్తోంది. శాఖల కేటాయింపుపై సీఎం కసరత్తు అయితే కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు వస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లలో కొందరు అధికారుల తీరు తనను బాధించింది అన్నారు సీఎం. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మ సమీక్ష చేసుకోవాలి అన్నారు చంద్రబాబు. మరొకసారి శాఖల వారీగా సమావేశమవుతాను అన్నారు సీఎం. ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం.